మీ జాతక చక్రంలో బుధుడు బలహీనంగా ఉంటే ఈ లక్షణాలు ఉంటాయన్నమాట. మామూలుగా అయితే జాతక చక్రంలో గ్రహాలు బలంగా ఉన్నాయో లేదో రాసులను బట్టి ఏ రాశిలో ఉన్నాడు లేకపోతే ఏ స్థానంలో ఉన్నాడు దాన్ని బట్టి చెప్తారు. అయితే బుధుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయన్నమాట. ఈ లక్షణాలు బట్టి మీకు బుధుడు బలహీనంగా ఉన్నట్టు. ఇవి మారాలంటే మాత్రం బుధగ్రహ ఆరాధన చేయాలి. బుధగ్రహం బలహీనంగా ఉన్న చెడు స్థితిలో ఉన్న ఆ జాతకులకి వాసన చూడడం తెలియదు అనమాట. అంటే ఎంత చక్కటి వాసన వచ్చినా కూరలు కానీ అవన్నీ కూడా వీళ్ళకి వాసన పెద్దగా తెలియదు అనమాట. అలాగే వీళ్ళకి శృంగార సామర్థ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దంత సంబంధమైన విషయాలు తరచుగా వస్తూ ఉంటాయి. పళ్ళు ఊడడం, పళ్ళు పుచ్చుకుపోవడం, ఈ పళ్ళ పెయిన్స్ ఎంత చూపించుకున్నా వస్తూనే ఉంటాయి అన్నమాట. నరాల వ్యవస్థ కూడా వీళ్ళకి బలహీనంగా ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి శృంగారపరంగా కొంతవరకు వికృతమైన ఆలోచనలు ఉంటాయన్నమాట. అంటే సమాజానికి ఆమోదయోగ్యం కానీ ఈ శృంగార ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు మనం ఫేస్బుక్లో, ఇన్స్టాలో చూస్తాం కదా, వీళ్ళు మారు పేర్లతో అమ్మాయి అయితే అబ్బాయి పేరు పెట్టుకుని, అబ్బాయి అయితే అమ్మాయి పేరు పెట్టుకుని వేరే వాళ్ళతో చాటింగ్లు చేయడం, ఇలాంటి పనులు కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా వెండి గ్లాస్తోనే నీళ్లు తాగితే బుధగ్రహ ప్రభావం పెరిగి ఇలాంటి ఆలోచనలు తగ్గే అవకాశం ఉంటుంది.